ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఈ దినము దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం. నేను నిన్ను మరచిపోజాలను. ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, నేను నిన్ను మరచిపోజాలను, నేను నిన్ను మరచిపోను అని దినమున నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఈ లోకంలో జీవిస్తున్న మనము, మన ద్వారా మేలు పొందుకున్న ప్రజలు, మన రక్త సంబంధికులే, మన తోడబుట్టిన వారే, మన అయిన వారే, మనకు ఎంతో దగ్గర వారే మనల్ని మర్చిపోయినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, ఈ లోకం ఇంతే, అందరూ ఇలానే. అయితే దేవుడు అలాంటి వాడు కాదు, మనల్ని మర్చిపోయేవాడు కాదు. ఐగుప్తుకి అన్నల చేత అమ్మివేయబడ్డాడు యోసేపు. వారందరూ మర్చిపోయారు యోసేపుని, కానీ దేవుడు మర్చిపోలేదు. ఐగుప్తు చెరలోని ఇశ్రాయేలు అంటున్నారు, అబ్రహాం, ఇసాకు, యాకోబుల దేవుడైన మా దేవుడు, మా పితరుల దేవుడు, మా పితరులకు వాగ్దానం చేసిన దేవుడు మమ్మల్ని మర్చిపోయాడా అని బాధపడుతున్న సమయంలో వారిని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడని వాక్యంలో రాయబడింది. ఆయన వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు ఆయనను కన్నీటితో స్తుతించినట్లుగా వాక్యంలో రాయబడి ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నన్ను కూడా అనుకుంటున్నాను, అందరూ మర్చిపోయారా, చివరికి నా దేవుడు కూడా మర్చిపోయాడు కదా అని ఆలోచన చేస్తున్నాను. నీ దేవుడు నిన్ను మర్చిపోలేదు. చూడుము, నిన్ను నా అరచేతుల్లో చెక్కుకొని ఉన్నానన్న దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన నేను మర్చిపోలేదు. నువ్వు పడుతున్న ప్రయాస, నీ కష్టాలు, నీ బాధలు, నీ ఇరుకులు, ఇబ్బందులను నేను చూస్తున్నాను. నేను నిన్ను మర్చిపోలేదు. నువ్వు నా యందు ఉంచిన విశ్వాసాన్ని, నువ్వు నా యందు పడుతున్న ప్రయాసను నేను నిన్ను మర్చిపోలేదు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో, ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉండు. ప్రభు నిన్ను మర్చిపోయేవాడు కాదు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, గనుడా, సర్వోన్నతుడా, ఈ దినము నీ మాటలు ఎంతమంది ఆలకిస్తున్నారు? ఆ బిడ్డలను మీరు మర్చిపోలేదు, నేను మిమ్మల్ని మర్చిపోజాలను అన్న నీ వాక్కును బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను బలపరచండి, ప్రతి ఒక్కరిని ధైర్యపరచండి, నీ రాకడకు సిద్ధపరచండి, నీ రాజ్య వ్యాప్తికి నీ బిడ్డలను వాడుకోండి. వారి అన్ని విషయాలలో ఆశీర్వదించబడును గాక. మేలు చేయండి, వారి పక్షాన కార్యాలు జరిగించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.